వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. మరొకసారి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రభావంతో నేర్చుకోవాల్సిన 4 ప్రాముఖ్యమైన సత్యాలని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో నుండి ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ కంఫర్ట్, ఆదరణ. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంతకు ముందు మీకు చెప్పినట్లుగానే మీరు కూడా ఒకరినొకడు ఆదరించుకునడి అన్న మాటలు మనకు కనిపిస్తా ఉన్నాయి. కేవలం మాటల ద్వారా మనం ఆదరించడం కాదు, కానీ మనము మన చర్యల ద్వారా, క్రియల ద్వారా ఆదరణకరమైన పరిస్థితులు ఆ మనుషులకి, మన తోటి విశ్వాసులకి కలగజేసే వారంగా మనం ఉండాలి. ఒకవేళ బిడ్డ కోల్పోయో, బిడ్డను పోగొట్టుకోనో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి మనం ఫోన్లోనో లేకపోతే దూరంగా ఉండి మాట్లాడితే వారిని ఆదరించడం చాలా కష్టం. ఏబుకి సమస్య వచ్చినప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు స్నేహితుల దగ్గరకు వచ్చినట్లుగా, ప్రభువు కూడా లాజరు చనిపోయినప్పుడు వారి ఇంటి దగ్గరకు వచ్చినట్లుగా మనం కూడా దగ్గరకు వెళ్ళి ఆదరించే వారంగా ఉండాలి. ఆదరణ అనేది మన చర్యల్లో కూడా కనిపించాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కనెక్ట్, అనుసంధానము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకరికొకడు క్షేమాభివృద్ధిని కలగజేసుకునడి, ఆదరించుకునడి. ఈ మాటను చెప్పే ముందు మనము ఒకరిని పడగొట్టాలన్నా, ఒకరిని నిలబెట్టాలన్నా, ఒకరిని ఆదరించాలన్నా, క్షేమాభివృద్ధి కలగజేయాలన్నా ముందు ఒకరితో ఒకరి మనసులు అనుసంధానించబడాలి. అలా అనుసంధానించబడకుండా, ఒకరితో ఒకడు కలవకుండా, ఒకరినొకడు ప్రోత్సహించుకునటం కానీ, ఒకరినొకడు ఆదరించుకునటం కానీ కష్టతరం అవుతా ఉంటది. కాబట్టి ముందు వ్యక్తులంగా, సంఘ విశ్వాసులముగా మనము ఒకరితో ఒకరు అనుబంధాన్ని కలిగి ఉండాలి. ఒకే శరీరాన్ని కలిగిన మనం అవయవాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడితేనే కానీ శరీరం అంతా ఏకరీతిగా పనిచేయలేదు. యేసుక్రీస్తు అనే ఈ కట్టడములో మనమందరము ఒకరుగా మనము అనుసంధానించబడాలి. ఆ తర్వాతే మిగిలిన విషయాలు జరుగుతాయి అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఉదాహరణకి ఒక మేస్త్రి భవనం కట్టేటప్పుడు ఒక ఇటుకతో ఇంకొక ఇటుకని అనుసంధానించడానికి సిమెంట్తో ఎలాగైతే వాటిని కలుపుతాడో, విశ్వాసుల హృదయాలు కూడా అలా కలిసిపోవాలి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కన్స్ట్రక్ట్, నిర్మాణము. ఈ మాట కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్షేమాభివృద్ధి అని రాయబడింది, కానీ భక్తిలో వృద్ధి లేదు అని అంటే సంఘము కట్టడముగా ఉన్నప్పుడు అభివృద్ధి కలగజేయటం అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం అభివృద్ధి పొందాలి అంటే క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేస్తే మనము ఖచ్చితంగా దాని చేత నిర్మించబడటానికి ఒకరొకరు సహకరించుకునే వారంగా ఉండాలి. ఉదాహరణకి ఎప్పుడైనా సరే భవనం కట్టేవాడు ఈ బయటికి ఇటుకలు వచ్చినా ఏమొచ్చినా మేస్త్రి వాటిలన్నిటినీ చక్కగా ఒకదానితో ఒకటి ఎట్లాగైతే నిర్మాణంలో ఉండవలసిన వాటిని ఉంచి కట్ చేయవలసిన వాటిని కట్ చేస్తాడో, మనం కూడా కన్స్ట్రక్షన్ విషయంలో మంచి మాటలతో, ఓదార్పు మాటలతో ఒకరిని పడగొట్టకుండా నిలబెట్టడానికి మాట్లాడే వారంగా ఉండాలి. ఫైనల్లీ కరెక్ట్, దిద్దుబాటు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒకరిని సరైన మార్గంలో తీసుకొని రావడానికి ప్రేమపూర్వకమైన దిద్దుబాటుని మనం కలిగి ఇతరులకు చూపించే వారంగా ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒకరినొకరు మేము హత్తుకొని ఉండటానికి మీరే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.